నినాదం అనేటటువంటిది అజెండా మాత్రం, అది హిడెన్ ఎజెండా ఇది సార్. అజెండా మాత్రం మార్వాడి గో బ్యాక్, ఆంధ్ర గో బ్యాక్, లేకపోతే ఇంకొకరు గో బ్యాక్, రేపు పొద్దున అందరూ గో బ్యాక్. ఓకే ఓకే మౌనిక గారు. ఎస్ జీ నమస్తే అండి. నమస్తే నమస్తే ప్యానల్ సభ్యులందరికీ, టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓకే ఓకే ఏమనిపిస్తుంది లాస్ట్ వారం రోజులుగా ఇవన్నీ జరుగుతున్న విషయం? హిందువులని కుల ప్రాంత భాష ఆధారంగా విడదీయడం అనే నేరేటివ్ అనేది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదండి, అది ఎప్పటి నుంచో నడుస్తుంది. బ్రిటిష్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి హిందువుల్ని కులాల ఆధారంగా విడదీయడం, ప్రాంత ఆధారంగా విడదీయడం, భాష ఆధారంగా విడదీయడం, ఈ నేరేటివ్ ని కాంగ్రెస్ ఇంకా కూడా కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ బ్రిటిష్ వదిలేసి వెళ్ళిన విషపు విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ లో పెరిగి పెద్దయి ఈ రోజు ఇట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చింది. ఒక భార్యాభర్త ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఇది కాంగ్రెస్ రూల్డ్ స్టేట్, ఇక్కడ వాళ్ళ అశాంతి మార్వాడి గో బ్యాక్ అంటే ఇబ్బంది మీరు అదే అవుతుంది. చూడండి, ఎక్కడైనా కూడా కాంగ్రెస్ రూల్డ్ స్టేట్ లోనే కుల ప్రాంత భాష ఆధారంగా కొట్టుకోవడం అనేది జరుగుతుంది. కర్ణాటకలో మొన్నటిదాకా కన్నడ భాష అని లొల్లి చేసిండ్రా, మళ్ళీ తర్వాత ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏంటిది, ఇది మన ధర్మం మీద అటాక్ చేయడం. తెలంగాణలో ఏం తీసుకొస్తున్నారు, మళ్ళీ ఇద్దరిని విడదీయడం. ఏదండి, మార్వాడి అని చెప్పేసి ప్రాంత ఆధారంగా విడదీయడం. మార్వాడి వాళ్ళు వేరే ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతాల వారికి ఉపాధి కల్పించాలి అని. సో ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు లొల్లి పెట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ కుటుంబం ఎప్పటికైనా ఫ్లరిష్ అవుతుందా? అవ్వదు. అన్యోన్యంగా ఉన్నప్పుడే ఫ్లరిష్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏం చేద్దామని చూస్తున్నారంటే లా అండ్ ఆర్డర్ ని దెబ్బతీసి బంగ్లాదేశ్ లో క్రియేట్ చేసినట్టుగా దేశంలో అస్థిరత్వాన్ని క్రియేట్ చేయడం వల్ల, ఎకానమీని డౌన్ చేయడం వల్ల దేశం కూడా జీడిపి తగ్గిపోతుంది. అప్పుడు ప్రపంచంలో మనము ముందుకు కాంపిటేటివ్ గా ఉండలేకపోతాం దీని వల్ల. నెక్స్ట్ ఇంకో చూడండి, రెండు పిల్లులు కొట్టుకుంటేనంట, రెండు కోతులు రొట్టె కోసం కొట్లాడుకుంటే పిల్లి వచ్చేసి ఆ రొట్టె ముక్కను ఎత్తుకపోయినట్టు ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అని ఇక్కడ ప్రాంతం వాళ్ళకు ఉపాధి దొరకట్లేదు అనుకుంటా మాట్లాడినప్పుడు రోహింగ్యా వాడు వస్తాడు, మధ్యలో దూరుతాడు వాడు, రోహింగ్యా వాడు వచ్చేసి వాడు తీసుకుంటాడు. వాడికి ఓకేనా ఇస్తే ఇది ఇక్కడ ఏమైతుందంటే నెక్స్ట్ జరిగేది ఏమైతుంది, ఇస్లామైజ్ చేయడం అనేది జరుగుతుంది నేషన్ ని. ఈ నెక్స్ట్ దీనిలో చూడండి, ఇక్కడ గొడవైంది హిందూ మార్వాడికి, హిందూ సోకాళ్ళు ఏదో ఒక కులానికి. మరి ఇద్దరు హిందువులే కదా, మరి ఇద్దరు భారతీయ పౌరులే కదా, ఇద్దరు భారతదేశానికి ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేసే వ్యక్తులే కదా, రోహింగ్యాలు అయితే కాదు కదా. మరి మనం కలిసి నడవాలి, కలుపుకొని నడవాలి అనే నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళకపోతే మన దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? నెక్స్ట్ పాయింట్, వీళ్ళు పెట్టుకున్న జేఏసీలో చూడండి, నకిలీ కల్తీ ఇవ్వద్దు అట, నెక్స్ట్ కొత్త షాపులు పెట్టొద్దట, ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలట, లేదంటే లాస్ట్ కి గో బ్యాక్ మార్వాడి అనేది తీసుకొస్తారట. నకిలీ కల్తీ అనే ముచ్చట మాట్లాడాలి ఎవరు అంటే దానికి సంబంధించిన గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ ని పెట్టింది. వాళ్ళు చూస్తారు, వాళ్ళు పోయి ఇన్స్పెక్షన్ చేస్తారు, వాళ్ళు నకిలీ ఇస్తున్నారా, మంచి ఇస్తున్నారా, ఎట్లాంటి దందా చేస్తున్నారా అనేది చూసేది గవర్నమెంట్ పెట్టిన ఒక డిపార్ట్మెంట్ పని. కొత్త షాపులు పెట్టొద్దంటే వీని తాత జాగిరా ఇది, ఎందుకు పెట్టొద్దు? ఫండమెంటల్ రైట్, అది నా ఫండమెంటల్ రైట్. నేను దేశంలో ఎక్కడైనా కూడా ఏదైనా పని చేసుకుంటా, ఎక్కడైనా కూడా నేను ఉంటా. ఈ దేశం నాకు ఇచ్చిన, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో హక్కు అది. కొత్త షాప్ బరాబర్ పెట్టుకుంటాం. ఉద్యోగాలు ఎవరికి, లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. పని చక్కగా చేసేటోడికి ఉద్యోగం ఇస్తాడు. ఏంటిది ఇప్పుడు లోకల్ వాడికి పని పెట్టుకుంటే వాడు చక్కగా పని చేయలేదు, ఎక్కడి నుంచో వచ్చినోడు పొట్టకూటు కోసం వచ్చినోడు అంటే పని చేసింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? నేను అనేది ఏంటంటే లోకల్ వాళ్ళు పని చేయడం చేయట్లేదు అనడం కరెక్ట్ కాదేమో. అట్లా లోకల్ వాళ్ళు చేయట్లేదు అని నేను అంటలేను. నువ్వు ఎట్లా చెప్తావు వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని? ఉద్యోగం అనేది దేని అంటే ఒకటి స్థానికులకు దాన్ని బట్టి ఇస్తాం. ఒక నిమిషం, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు అన్నది కొంత అది ఎక్కడైనా రీజనబుల్ డిమాండ్. ఎందుకంటే అది ఆర్టికల్ 371D ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారు. గవర్నమెంట్ జాబ్ అండి, అదేమన్నా గవర్నమెంట్ జాబా? ఒక మార్వాడి కొట్టు కింద గుమాస్తాగా ఇచ్చే జాబ్ గవర్నమెంట్ జాబ్. స్థానిక ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా అక్కడ చట్టం చేసింది, చాలా ప్రభుత్వాలు చట్టం చేసి, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్స్ కి అవకాశాలు ఇవ్వాలని చట్టం చేసి, ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ ప్రభుత్వం చట్టం చేసింది. సో చాలా ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఎందుకంటే అన్ని ఉద్యోగాలు కాదు, ఇండస్ట్రీస్ లో పెడతారు తప్పించి గవర్నమెంట్ జాబ్. అదే ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇండస్ట్రీస్ సంబంధించే కర్ణాటక ప్రభుత్వం దాన్ని నాస్కాం కూడా తప్పు పట్టింది. ఇండస్ట్రీస్ పాయింట్ కి దీనికి మిక్స్ చేయొద్దు. ఎందుకంటే ఇదేంటి చెలకోట్లకి
బట్టల కొట్లకి వీటిట్లలో ఆ రిజర్వేషన్ పెడదాం కొత్తగా. ఎట్లా పెడతారండి? ఆ బట్టల కొట్లో ఉండేది తిప్పి కొడితే 5 నుంచి 10 మంది గుమాస్తాలు ఉంటారు. ఆ గుమాస్తాలలో నువ్వు నీకు నచ్చినోడు ఎన్నుకోవాలి అంటే పెట్టుకున్నాడు వాడు సరిగ్గా పని చేయలేదు అనుకోండి, వీడు దందా చేసుకోవాలా లేకపోతే పనివాడితో లొల్లి పెట్టుకుంటూ ఉండాలి? ఇండస్ట్రీస్ ఉంటే ఒకవేళ అదే సిస్టమ్ ఉంది ఇప్పుడు. బికాస్ హైదరాబాద్ లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. గుజరాత్ గుజరాత్ లో పనిచేసే వాళ్ళలో 100కి 60 మంది బయట వాళ్ళే ఉన్నారు. 60 మన వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నా ఇది కూడా పాయింట్. ఇప్పుడు సూరత్ లో మన వాళ్ళని కూడా గో బ్యాక్ అంటే ఎందుకు పరిస్థితి? సూరత్ లో మన వాళ్ళు ఉన్నారు, మన పద్మశాలి సోదరులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ వాళ్ళందరినీ వెనక్కి పిలిపించేద్దాం, సింపుల్ గా అయిపోద్ది. అందరికి ఇక్కడ ఉపాధి కల్పించుకోనండి. ఎందుకు? అయ్యో వారణాసి వెళ్తే అండి, కాశీకి పోతే అడుగడుగున తెలుగు వాళ్ళే ఉంటారు. అక్కడ పోయి ఇంకా స్థిరపడిపోతున్నాం మన వాళ్ళందరూ. ఎందుకంటే కాశీలో పోయి అక్కడ తనువు జాలిస్తే మనకు పుణ్యం వస్తుంది, మనం మోక్షం వస్తుంది అన్న ఉద్దేశంతో వారణాసి నిండా తెలుగు. అక్కడ బోర్డులు కూడా, హోర్డింగ్లు కూడా తెలుగు ఉంటాయి. మొన్న కుంభమేళాలో కూడా మొత్తం బోర్డింగ్లు అన్ని హిందీలు ఉన్నాయి, తెలుగులు ఉన్నాయి, ఇంగ్లీష్లు ఉన్నాయి, వేరే భాషలు లేవు. మరి అక్కడి నుంచి కూడా తెలుగు వాళ్ళందరినీ అన్ని ధర్మేషన్ అనుకోండి. ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు ఏం కావాలి, ఆంధ్ర ప్రజలు ఏం కావాలి? అక్కడ అంటే మన భక్తికి ఉన్న మన అస్తిత్వాన్ని కూడా ఈ లోకల్ అనే దాని నుంచి పక్కన పెట్టేస్తామా? భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మన అస్తిత్వానికి ప్రతీకలుగా ఉన్నాయి. కాశీకి పోతాం, ఎందుకు పోతాం? అక్కడ మన అస్తిత్వం, మన కల్చర్, మన హిందూ భావం అనేది అక్కడ ఉంటది. కన్యాకుమారికి పోతాం, అది వేరే రాష్ట్రం అయినా కూడా అక్కడ కూడా మన అస్తిత్వం ఉంటది. రామేశ్వరం పోతాం. వీటిని దీనిలో ఎట్లా ఇన్వాల్వ్ చేస్తామండి? చేయొద్దు కదా. ఈ నేరేటివ్స్ ఎందుకు తీసుకొస్తున్నారంటే హిందువులను కుల, ప్రాంత, భాష ఆధారంగా విడదీయడం కోసం. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక కట్టెపుల్ల ఉంది, దీన్ని ఈజీగా నేను విరగొట్టగలను. అదే ఇది ఒక జంటగా ఉన్నదని చూడండి, దీన్ని విరగొట్టగలనా? విరగొట్టలేను. అదే హిందువులందరూ కూడా కుల, ప్రాంత, భాషకు అతీతంగా కమ్మ, కాప, రెడ్డి, వెలమ, మాల, మాదిగా అనేది పక్కన పెట్టేయాలి. హిందువుగా తనను గుర్తించాలి. ప్రతి హిందువు కూడా గుజరాతీ, తెలంగాణ, ఆంధ్ర అని కాకుండా నేనంతా భారతీయుడిని అని గుర్తించగలిగా. నాది తెలుగు భాష, నా భాషే గొప్ప, నాది కన్నడ భాష, నా భాషే గొప్ప, నా తమిళం నాదే గొప్ప అని మాట్లాడే వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడకుండా ఉండగలరా? ఉండలేరు. ఇంగ్లీష్ మాట్లాడడం స్టేటస్ గా ఫీల్ అవుతారు, హిందీ భాషను వ్యతిరేకిస్తారు. సో మరి కుల, ప్రాంత, భాష ఆధారంగా మనం విడిపోతూ ఉంటే మనం ఇట్లాంటి నేరేటివ్ లో, ఇట్లాంటి మైండ్ సెట్ లో ఉన్నాం కాబట్టి 800 సంవత్సరాలు ఇస్లామిక్ దౌర్జన్యాలు మన మీద జరిగినాయి. ఇట్లాంటి నేరేటివ్ తో ఉన్నాం కాబట్టి బ్రిటిష్, క్రిస్టియన్ వాళ్ళు మన మీద దౌర్జన్యం చేసి మన సంపదను మొత్తం కొల్లగొట్టి, ఇప్పటికన్నా మనం మేలుకోకపోతే ఇంకెప్పుడు మేలుకుంటాం? మన తరాన్ని, వచ్చే తరాలకి మెసేజ్ ఇస్తాను? మనము ఏం మెసేజ్ ఇవ్వాలి? ఇంత గొప్ప సంస్కృతిని వారసులుగా ఉన్నాము అని అంటేనే అసలు భారతదేశంలో పుట్టడమే అదృష్టం, అందులో హిందువుగా పుట్టడం ఇంకా మహా అదృష్టం. మరి ఈ అదృష్టాన్ని మనం మన తరాల వాళ్ళకు లెగసీగా ఇవ్వాలి. కానీ కుల, ప్రాంత, భాష ఆధారంగా కొట్లాడుకుంటుంటే ఎప్పుడు మనం గ్రో అవుతాం? ఎప్పుడు మన జీవితాన్ని ఉత్తమ గతులకు తీసుకెళ్తాం? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఒక విషయం భరత్ గారు, ఇప్పుడు ఆయన అన్నట్టు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. కానీ మన వాళ్ళు ఎందుకంటే నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఎన్ని గంటలకి నిద్ర లేస్తారండి పొద్దున్నే? చెప్పండి, ఎన్ని గంటలకి నిద్రలేస్తారు? 11 అయితే గాని, 11, 11:30 అయితే గాని అప్పటికి మన వాళ్ళకి తెల్లవారు. అలాగే రాత్రి ఎన్ని గంటలకి నిద్రపోతారు చెప్పండి? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు అని మాట్లాడడం జరిగింది అనంటే, ఇక్కడ వాచ్మెన్ పని చేయమని చెప్పండి, చేస్తారేమో. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉందేమో, చెయ్యరు. అలాగే ఈ మార్వాడీ షాపుల్లో ఉద్యోగాలు అన్నారు, ఖచ్చితంగా మనం ఓకే చేయాలి. కానీ వాళ్ళన్ని చిల్లర కొట్లు ఉన్నాయి ఎక్కువ వరకు. అలాగే వాళ్ళ ఉన్నాయన్ని హోల్సేల్ షాపులు ఉన్నాయి. అక్కడంతా కూడా శారీరక శ్రమతో కూడినటువంటి ఉద్యోగాలే ఉంటాయి. మనం ఓకే చేద్దామండి. వాళ్ళని మన పిల్లలు ఎంతవరకు చేయగలుగుతారు? వినండి, అవన్నీ చెయ్యగలిగే స్థితి ఉంటే ఇవాళ అసలు కుల వృత్తులు పోవు కదండి. కుల వృత్తులు పోవు, ఇవాళ ఈ ఉద్యమాలే రావు. మన పిల్లల్నేమో మీరు ఏ పనులు చేయకండి, మీరు ఉద్యమాలు చేయండి, లేకపోతే రెచ్చగొట్టి పిల్లల్ని చదువుకోవాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ బోధించకుండా, దాంట్లో పైకి ఎలా వెళ్ళాలనే స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వకుండా మనం ఉద్యమాల పేరుతోటి మన పిల్లల్ని నాశనం చేశాము. మన కుల వృత్తుల నుంచి మనమే ఇదే జాతి నాశనం చేసింది. ఈ జాతి నాశనం చేసి మనం ఉద్యమాల పేరుతోటో లేకపోతే విద్య పేరుతోటో ఈ కుల వృత్తులకి దూరం చేసిన వాళ్ళు ఎవరు? అది మాట్లాడాలి ఫస్ట్. ఆ కుల వృత్తులకి దూరం చేసి వాళ్ళ పిల్లలు అటు చదువు శాంతం చదువుకోక, ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ తోటి ప్రతి ఒక్కడు విద్యావంతుడని మాట్లాడుతున్నాడు. కానీ విద్యావంతుల్లో స్కిల్స్ ఎంత వరకు ఉన్నాయి? ఎందుకంటే ఎవరికి వాడు డబ్బు కట్టి చదువుకుంటే, వాడికి తెలివితేటలు ఉంటే, వాడు కష్టపడి
కష్టపడి చదువుకుంటాడు, కట్టే ప్రతి రూపాయికి కూడా వాడికి వాల్యూ తెలుస్తుంది. కాబట్టి కష్టపడి డబ్బు కట్టి చదువుకున్న వాడికి ఆ చదువు వాల్యూ తెలుస్తుంది. వినండి ఫీజు సార్, రియంబర్స్మెంట్ వల్ల చాలా మంది బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని పేద నిమ్న వర్గాల పిల్లలు చాలా మంది చదువుకున్న వాళ్ళు చదువుకున్నారు సార్. డబ్బులు ఉన్న వాళ్ళు కట్టండి, ఫీజు కట్టకుండా అంటే పాయింట్ చెప్తా, మెరిట్ ఉండి కూడా డబ్బులు కట్టలేని చాలా మంది బెనిఫిట్ అయిన చాలా మంది జాబ్స్ వచ్చాయి. నేను అంటున్నా రాని వాళ్ళ సంగతి ఏంటి. ఇంకొక విషయం ఏంటంటే ఈ చదువుకున్నటువంటి ఈ పిల్లలకి ఎంత మంది డిగ్రీ నుంచి వచ్చారో అంత ఎంప్లాయ్మెంట్ మన ప్రభుత్వం చూపించగలిగిందా? ఇవాళ నిరుద్యోగం ఎందుకు పెరిగింది సార్? ఎంత ఎడ్యుకేషన్ పెరిగిన కొద్దీ క్వాలిఫైడ్ పీపుల్ వస్తున్న దగ్గర నుంచి, పట్టభద్రులు వస్తున్న దగ్గర నుంచి వాళ్ళ శాతానికి ఉద్యోగాలు పెంచాలి. ప్రభుత్వం పెంచిందా? ఇండస్ట్రీస్ తేగలిగిందా? లేకపోతే ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే మనమే ముందు అడ్డంగా పడిపోతాం కదా. వాళ్ళు ఫలానా వాళ్ళు, వీళ్ళు ఈ దోపిడీదారులు, వీడు క్యాపిటలిస్టు, తర్వాత ఇంకొకటి, దాని మీద ఉద్యమాలు తీస్తాం, ఇండస్ట్రీస్ రానివ్వం. ఎందుకనంటే ఈ పార్టీ ఉంటే ఇంకొక పార్టీ రానివ్వదు, ఇంకో పార్టీ తెస్తే ఈడు బాగుపడతారేమోనని వాళ్ళు తయారు. ఈటిల మీద మనం మాట్లాడడం మానేసి ఎవడో వ్యాపారం చేసుకుంటున్నాడు వాడు వెళ్ళిపోవాలి అని మాట్లాడడం ఎంతవరకు హాస్యాస్పదమా? ఎంత హాస్యాస్పదం అండి అది. ఒకసారి అడుగుదాం సుభాష్ అగర్వాల్ గారిని. సుభాష్ గారు, ఏంటి మార్వాడి సమాజ్ నుంచి ఓవరాల్ గా లాస్ట్ వారం 10 రోజులుగా జరుగుతున్న పరిణామాల పట్ల ఏముంది? ఎందుకంటే నాకు నిన్న